తెలంగాణ ఆర్థికాన్ని బలిపీఠంపై పెట్టింది రేవంత్ సర్కారు. కేసీఆర్ పాలనలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు కాంగ్రెస్ అసమర్థతతో ఏడాదిలోనే తిరోగమన దిశగా వెళుతుంది. కాంగ్రెస్ అసంబద్ధ విధానాలు, అసమర్థ పాలనతో ఆర్థిక వృద్ధి కుంటుపడింది. కోవిడ్ తర్వాత తొలిసారి రెవెన్యూ రాబడులు దారుణంగా పడిపోయాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎడాపెడా అప్పులు చేస్తున్న ప్రభుత్వం 15 నెలల్లోనే 1,50,000 కోట్లకు పైగా రుణాలు తీసుకొచ్చింది. ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ డమాలైంది. బంగారు తెలంగాణ నినాదంతో దూసుకెళ్లిన రాష్ట్రాన్ని తిరోగమన తెలంగాణగా మార్చారంటూ మండిపడుతున్నారు నిపుణులు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన ఆర్థిక రంగం కేవలం 15 నెలల పాలనలో తిరోగమన దిశగా సాగుతుంది. ఇక్కడ లంకెబిందెలు దొరుకుతాయని వస్తే ఖాళీ కుండలు ఉన్నాయి అన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలను బట్టే అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి ఎందుకు వచ్చారో అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు అసంబద్ధ నిర్ణయాలు, మరోవైపు అసమర్థ పాలన, అన్నింటికీ మించి దివాలా ప్రచారం రాష్ట్ర పరపతిని దెబ్బతీశాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ సర్కార్ అసమర్థత కారణంగానే రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా రెవెన్యూ రాబడుల్లో తిరోగమనం నమోదైందని అంటున్నారు. కరోనా తర్వాత ఆ స్థాయిలో ఆర్థిక రంగానికి కాంగ్రెస్ పాలన విపత్తుగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం సగటున ప్రతి సంవత్సరం 14,000 కోట్ల రూపాయలు దాటింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం తగ్గిపోయిందని కాగ్ నివేదిక వెల్లడించింది. 2023-24తో పోల్చితే 2024-25 జనవరి నాటికి రెవెన్యూ వసూళ్లు 13,000 కోట్ల రూపాయలు తక్కువగా నమోదైనట్టు కాగ్ స్పష్టం చేసింది. ఈ లెక్కన చివరి త్రైమాసికం కూడా లెక్కిస్తే 16,000 కోట్ల రూపాయల వరకు లోటు తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏటా పెరగాల్సిన 14,000 కోట్ల రూపాయలు రాకపోగా రాష్ట్ర రావాల్సిన ఆదాయంలోనే 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రం నష్టపోయిందని చెబుతున్నారు. దీనిని బట్టి ఏడాది కాలంలోనే ఏకంగా 30,000 కోట్ల రూపాయలు నష్టపోయినట్టని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 15 నెలల్లో అధికారికంగా చేసిన అప్పులు 1,50,000 కోట్లు దాటాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన అప్పు 1,52,918 కోట్లకు చేరుకుంది. 459 రోజుల్లో రోజుకు సగటున 333 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఎస్ఆర్ఎం పరిధిని దాటి రాష్ట్ర సర్కార్ అప్పులు చేసింది. వాస్తవానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బిఎం పరిమితిని కేంద్ర ప్రభుత్వం 49,255 కోట్ల రూపాయలుగా విధించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి 3 త్రైమాసికాల్లో 41,759 కోట్ల రూపాయల రుణం తీసుకున్నది. కేంద్రం అనుమతించిన అప్పులో జనవరి నాటికి ఇంకా 7,500 రూపాయల కోట్లు మాత్రమే మిగిలి ఉంది. కానీ ప్రభుత్వం ప్రస్తుత చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల రూపాయల అప్పు తీసుకుంటామని ఆర్బీఐకి ఇండెంట్లు పెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత అదనపు రుణం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఫలితంగా కొన్ని వారాల పాటు ఆర్బీఐ బాండ్ల వేలంలో తెలంగాణ పాల్గొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన 1,50,000 కోట్లతో ఏం చేసిందనేది ప్రశ్నార్థకంగా మారింది. గత 15 నెలల్లో ఒక్క భారీ ప్రాజెక్టైనా చేపట్టిందా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులతో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, భారీ భవనాలు, రోడ్లు, కాలేజీలు ఇలా అనేక ఆస్తులు సృష్టించిందని గుర్తు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయల రుణంతో రాష్ట్రానికి సృష్టించిన ఆస్తి ఒక్కటి కూడా లేదని, సంక్షేమ పథకాలైనా సక్రమంగా అమలవుతున్నాయా అంటే అది లేదని చెప్తున్నారు. ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీ విషయంలో హెచ్చులకు పోయి తీసుకున్న తప్పుడు నిర్ణయాలు భస్మాసుర హస్తంగా మారిపోయాయని అంటున్నారు. రుణమాఫీ చేసే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ అధికారులు మొత్తుకుంటున్నా దానికి రైతు భరోసా ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచించినా చేను పెట్టలేదని వాపోతున్నారు. ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది.
అప్పును భారంగా చూడకుండా పెట్టుబడిగా భావించాలి. సరైన మార్గంలో పెట్టుబడి పెడితే దానికి సార్థకత చేకూరుతుంది. అప్పుకు మించిన ఆదాయం, అంతకు మించిన ప్రయోజనాలు కనిపిస్తాయని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ నియమాన్ని అక్షరాలా పాటించింది. రుణాల రూపంలో సేకరించిన అప్పుల్ని మూలధన వ్యయంగా రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేసింది. సంపదను సృష్టించింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఎండిన పొలాలను నదీ జలాలతో తడిపి వ్యవసాయాన్ని పండుగ చేసింది. ఫలితంగా పంట ఉత్పత్తులు పెరిగాయి. మౌలిక వసతుల అభివృద్ధితో పారిశ్రామిక, రవాణా, రియల్ ఎస్టేట్ వంటి రంగాల రూపురేఖలే మారిపోయాయి. ఆదాయాన్ని సంక్షేమ పథకాల రూపంలో పంచింది. తద్వారా ప్రజల చేతుల్లోకి డబ్బు వెళ్ళింది. ఇది కొనుగోళ్లు, పెట్టుబడుల రూపంలో తిరిగి మార్కెట్లోకి వచ్చింది. తద్వారా పన్నుల రూపంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చింది. ఇలా 10 ఏళ్లలో చేసిన అప్పులను సక్రమంగా ఖర్చు చేయడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. తెలంగాణ ఏర్పడే నాటికి సొంత పన్నుల ఆదాయం కేవలం 29,000 కోట్ల రూపాయలు. కానీ 10 ఏళ్లలోనే 1.36 లక్షల కోట్లకు పెరిగింది. అప్పులను సక్రమంగా ఖర్చు చేస్తే రూపురేఖలే మార్చవచ్చనడానికి వ్యవసాయ రంగం ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణ ఏర్పడే నాటికి 20 లక్షల ఎకరాలకే సాగునీరు అందేది. 10 ఏళ్ల తర్వాత 1.03 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు అనేక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయవంతంగా సాగునీరు అందించడం, చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల నిర్మాణం వల్లే సాధ్యమైంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2004-2014 మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టులకు 38,405.12 కోట్ల రూపాయలు వెచ్చించగా, కొత్తగా వచ్చిన ఆయకట్టు 5.71 లక్షల ఎకరాలు మాత్రమే. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ప్రాజెక్టులపై వెచ్చించింది 1,64,210 కోట్ల రూపాయలు. సాగులోకి తీసుకొచ్చిన ఆయకట్టు 17.23 లక్షల ఎకరాలు. ఫలితంగా పంట ఉత్పత్తులు పెరిగాయి. రైతులకు ఆదాయం సమకూరింది. ఇది కొనుగోళ్లు, పెట్టుబడుల రూపంలోకి మారడంతో రాష్ట్ర ఆదాయం పెరిగి దేశంలోనే అగ్రపథాన నిలిచింది.